అంటే 34వ కీర్తన. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను. నిత్యము ఆయన కీర్తి నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటది. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుని కీర్తి మన నోట ఉంటదంటే ఆయన చేసిన మేలు అనుభవించినప్పుడు మన నోట ఆయనను కీర్తించగలుగుతాము, ఆయనను మహిమపరచగలుగుతాము. ఎల్లప్పుడూ ప్రతి దినము మన నోట ఆయన కీర్తి ఉంటది. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని కార్యం ఏమిటంటే వారి వ్యక్తిగత జీవితంలో కావచ్చు, వారి కుటుంబ జీవితంలో కావచ్చు, వారి గ్రామ విషయంలో కావచ్చు, వారి పట్టణం విషయంలో కావచ్చు, వారి ప్రాంత విషయంలో కావచ్చు, దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకునే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇంకా మన నోట ఎప్పుడు కూడా ఆయన కీర్తి మన నోట ఉంటదండి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో జరగకూడని ఊహించలేని మేలు జరిగిందంటే ఆ సంతోషం కొంతకాలము వదిలిపోదు కదా మనిషిని. తర్వాత వాడిపోతుంది, తర్వాత మర్చిపోతాము. కానీ కొంతకాలం అయితే ఊహించలేని మేలు జరిగిందనుకో, ఊహించలేని ఆశీర్వాదం వచ్చింది, అది ఎట్లుంటుంది? మర్చిపోని విధంగా ఉంటుంది. స్తోత్రం. కొంతకాలం మర్చిపోని విధంగా, కొంతకాలం సంతోషం సల్లారని విధంగా ఉంటుంది. కనుక ఇక్కడ రాయబడ్డ వాక్యాన్ని మనము గ్రహిస్తే ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ప్రతి దినము తన బ్రతుకంతట్లో ఏముందట? ఆయన కీర్తి నా నోట ఉండెను. దేవునికి స్తోత్రం. ఆయన కీర్తి ఉన్నది కనుకనే. ఎవరు రాసిన కీర్తనండి? దావీదు అబీమెలెకు ఎదుట రాసిన కీర్తన. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ దేవుని కీర్తి దావీదు నోటిలో ఉన్నది కనుక ఎల్లప్పుడూ కీర్తించేవాడుగా ఉన్నాడు కనుక ఎక్కడ ఉన్నా సితార వాయించగలిగాడు, ఎక్కడ ఉన్నా పాడగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాది గొర్రెలు కాసే స్థితే, నా బ్రతుకు అరణ్యం అనుకోలే కదా. నాది గొర్రెలు కాసే స్థితి, నాకు పాటలు ఎందుకు? నా బ్రతికే అరణ్యము, నాకు పాటలు ఎందుకు అనుకోలే. ఎల్లప్పుడూ దేవుని కీర్తి తన నోట ఉన్నది. దేవునికి స్తోత్రం. మీరు చూడండి దేవుని బిడ్డలారా, ఎక్కడ వెళ్ళినా దేవుని స్తుతించే వారుగా ఉండండి. దేవునికి మహిమ కలుగును కాక. ఈ మాటను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఏమని చదువుతున్నామండి? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను నిత్యము నిత్యము ప్రతి దినము. దేవునికి స్తోత్రం. నిత్యము కదా. ఆయన కీర్తి నా నోట. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నిత్యం ఉంటుందా కీర్తి? నిత్యం ఉంటుందా దేవుని జ్ఞాపకం? చాలా తక్కువ. ఏదన్నా ఒక టెన్షన్ వచ్చిందనుకో, కథం ఎగిరిపోతుంది. ఆ టెన్షన్ మీదే గురి కాదండి. ఎప్పుడైతే మనకు అపజయం ఎదురైందో మన ఆత్మ, మన ప్రాణం, మన ఆలోచన దేవుని మీదకి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడే నా సహాయకుడు. దేవునికి స్తోత్రం. ఈ స్థితి నుండి విడిపించేవాడు దేవుడే.
కదా. నీవు ఐగుప్తు దేశంలో చేసినట్టు ఆ, నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్య చూడండి, నీవు ఐగుప్తులో చేసినట్లు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యను ఇశ్రాయేలు వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచక క్రియలను సూచక్రియలు మహత్కార్యములు చేయించు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆయన కార్యాలు మనం చూసినప్పుడు, అనుభవించినప్పుడు మన నోట నిత్యము ప్రతి దినము దేవుని కీర్తించే వారముగా ఉంటాము. దాన్ని బట్టి దేవుడు తన నామానికి కీర్తి తెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పరలోక రాజ్యములో దేవదూతలు కీర్తిస్తురా లేదా, స్తుతిస్తురా లేదా? కానీ మనము స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పూసల దండ పట్టుకొని పూసకొక్కసారి స్తుతి చెల్లించడం కాదండి. కొందరు పూసల దండ పట్టుకొని పూసకొక్కసారి స్తుతి చెల్లిస్తారు. అది కాదు మనది. మన ధ్యానమే స్తుతిగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు ఐగుప్తులో చేశాడంటే 10 తెగుళ్ళను రప్పించాడు. 10 తెగుళ్ళను రప్పించాడు. తన ప్రజల కొరకు ఐగుప్తును అల్లకొల్లోలం చేశాడు. కనుక ఐగుప్తీయుల మధ్యలో తన నామానికి కీర్తి తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం తెచ్చుకున్నాడు? తన నామానికి కీర్తి తెచ్చుకున్నాడు. తన నామాన్ని మహిమపరుచుకున్నాడు. ఎందుకు? ఫరో హృదయం కఠినపరచుకుంటే ఐగుప్తులో ఆయన మహిమ కనబడదు. ఆయన మహిమ కనబడాలి. నా మహిమను చూడాలి, నేను ఎంత శక్తి గల దేవుడనో వారు గ్రహించాలి అన్నట్లుగా వారి హృదయాలు కఠినపరిచి 10 తెగుళ్ళను రప్పించి అక్కడ మహిమను కనబరుచుకొని తన నామానికి కీర్తి తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఏదన్నా ఆలస్యం అవుతుందంటే దాని ద్వారా, ఆ ఆలస్యము ద్వారా, ఆలస్యంగా జరుగుట ద్వారా, నువ్వు కోరుకున్నప్పుడే జరగపోవుట ద్వారా, ఆయన కోరుకున్నట్లుగానే జరుగుట ద్వారా ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది చేసినా దేవుడు తన నామానికి కీర్తి తెచ్చుకోవడానికే చేస్తాడు. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే ఎక్కడెక్కడనో ఎవరెవరి దారునో ఆయన నామాన్ని మహిమపరుచుకున్నాడు. పెదవుల ద్వారా కాదు. మనమైతే ఎన్ని గొప్పలు చెప్పుకుంటామో. స్తోత్రం కదా. నేను ఇట్లా, నేను అట్లా, నాకు ఈ తోక, నాకు ఆ తోక, నాకు ఈ చెవులు, ఈ కొమ్ములు, ఎన్నో చెప్పుకుంటారు కదా. చాలామంది చెప్పుకునే వాళ్ళని చూసిన, కానీ యేసయ్య చెప్పుకోలే. ఆయన చేసిన క్రియల ద్వారా, ఆయన చేసిన అద్భుతాల ద్వారా మాత్రమే ఆయన నామానికి కీర్తి తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కొందరు ఎలా ఉంటారంటే అంత అడవిడి ఏం చేయరు, చాలా మెల్లగా మాట్లాడతారు ప్రజల మధ్యలో, కానీ వారికి ఎక్కువ గౌరవం పెరుగుతుంది. గమనించారా? చాలా తాత్పర్యంగా మాట్లాడతారు, చాలా ఉరుకులు ఆడరు, చాలా గల్లెగిరేయరు, నిదానంగా మాట్లాడతారు.
కానీ ఆధిక్యత ప్రజల మధ్యలో వారికి ఎక్కువ పెరుగుతుంది. ఎందుకు? మాట తీరు కుదురుతుంది కనుక. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య కూడా అంతే, ఎక్కడ కూడా చెప్పుకోలే, ఆయన కిరియలే చెప్పినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కిరియలే ఆయనకు కీర్తి తెచ్చినాయి. ఆయన చేసిన అద్భుతాలే ఆయన కీర్తి తెచ్చినాయి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, మహిమ కార్యాలు ఈయన దేవుడు అని అవి నిరూపించినాయి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ గురించి చెప్పాలి. నిజంగా వీరు దేవుని బిడ్డలు, దేవునికి మహిమ కలుగును కాక. వీరి మాటను బట్టి వీరు దేవుని బిడ్డలు, వీరి క్రియను బట్టి వీరు దేవుని బిడ్డలు, వీరి ప్రేమను బట్టి వీరు దేవుని బిడ్డలు, వీరి తగ్గింపును బట్టి వీరు దేవుని బిడ్డలు, వీరి ధైర్యాన్ని బట్టి వీరు దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పుకుంటాం కాదండి, చాలా మంది చెప్పుకునే వాళ్ళు ఇంతమందిని చూశాను. చెప్పుకుంటారండి, నేను ఇది, నేను అది. వెనకట మా తాతయ్య కచరాల మీద పోయినాయట. ఏంటి ఆ సామెత చాలా గలీజ్గా ఉంటుంది. యేసు రక్తమే జయం. కాదండి, మన మార్పు, మనం చేసే క్రియలు మన గురించి సాక్ష్యం ఇయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య చేసిన క్రియలే ఆయన నామానికి కీర్తి తెచ్చినాయి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఐగుప్తులో అన్ని ఆశ్చర్య కార్యాలు చేసి, అన్ని అద్భుతాలు చేసి, ఆ 10 తెగుళ్ళు తీసుకొచ్చి తుదకు ప్రతి ఇంట్లో తొలుచూని అర్థము చేసినప్పటికైనా వారికి బుద్ధి రాలే. ఇంకా తన ప్రజలను తరుముటానికి సిద్ధపడ్డారండి. అరే, నీకు బుద్ధి రావాలి. సిగ్గొచ్చిన నీ ఇంట్లో నీ తొలుసూలు చనిపోయిండు, మళ్ళా ఇశ్రాయేల్ ప్రజలను తరుముటానికి మళ్ళా సిద్ధపడ్డారు. ఎందుకు? దుఃఖం చల్లారింది. పాతి పెట్టుకున్నారు తొలుసులను, దుఃఖం చల్లారింది, మళ్ళా సిద్ధపడ్డారండి. మళ్ళీ ఎంటబడ్డారు ఇశ్రాయేల్ ఎంట. దేవుడు అనుకున్నాడు, మీకు ఇంకా బుద్ధి రాలేదురా, మీ దుఃఖం చల్లారంగానే మళ్ళీ నా ప్రజలు ఎంటబడతారా? ఇంకా మీకు బుద్ధి రాలేదు. నడువురి అన్నాడు ఎర్ర సముద్రం వరకు. స్తోత్రం. ఎర్ర సముద్రము దాకా వెళ్ళారు. ఎట్లా పనులు కొరుకుతున్నారు, అబ్బా దొరకనే దొరికిర్రా. దేవునికి స్తోత్రం. ఈ ముందుకు సాగలేరు, దొరకనే దొరికారు. ఆ కూలి ఈ కూలి అన్నీ తీసుకున్నాం. ఏ కూలి? కప్పలు తెప్పించిన కూలి, ఈగలు తెప్పించిన కూలి, దోమలు తెప్పించిన కూలి, తొలుసులు చనిపోయిన కూలి అన్నీ తీసుకున్నారు. బాగా దొరికిపోయారు ఇక అనుకున్నారు. దేవుడు అనుకున్నాడు, వాళ్ళు కాదురా దొరికిపోయింది, మీరు నాకు దొరికిపోయారు. స్తోత్రం. హల్లెలూయా. శత్రువు అట్నే అనుకుంటాడండి, మన విషయం దొరికారా. కానీ మన దేవుడు, మనము నమ్మిన దేవుడు, తన నామానికి కీర్తి తెచ్చుకునే మన దేవుడు అనుకుంటాడు, మీరు నాకు దొరికారా. అక్కడ ఎర్ర సముద్రం కాడికి పోగానే వీళ్ళను దాటిచ్చాడు. దాటిస్తుండగా వీళ్ళని ఏం చేశాడంటే, అందుకోర్రా అందుకోరి. స్తోత్రం. మీరు కూడా వారి ఇంటి వెళ్ళి అందుకోరి, వాళ్ళని అందుకోని అన్నట్టుగా మెల్లగా నమ్మించాడు. మధ్యలకు వంగలి నీళ్ళన్నీ కలుసుకున్నాయి. ఖతం. స్తోత్రం. ఒక్కడు కూడా దరికెక్కలే. వాళ్ళొక్కరు కూడా సముద్రములో నిలిసిపోలే. వాళ్ళందరూ దాటిర్రు, వీళ్ళందరూ దిగిర్రు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో
ప్రతి విషయంలో మనకు తోడుగా ఉన్న దేవుడు మనకు చేసే మేళ్లను బట్టి, మన శత్రువులు అనిసేదాన్ని బట్టి తన నామానికి కీర్తి తెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనమేమనుకుంటామండి, ఎందుకు నా ఇల్లు ఇట్లా అయిపోయా, ఎందుకు నా బ్రతికి ఇట్లా అయిపోయా, ఎందుకు నాకు పిల్లలు పుట్టపాయరి, ఎందుకు నాకు మేలు జరగపాయా, ఎందుకు నేను ఇల్లు కట్టపోతే. కానీ ఏది జరగాలన్నా తన నామానికి కీర్తి తెచ్చుకోవటానికి ఆలస్యం అవుతుంది. Praise the Lord. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన నామానికి కీర్తి తెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నేనున్నాను చూడు Amen. అని సారా అబ్రహాం ద్వారా అనిపించుకోలేదా? నేనున్నాను చూడు అని ఎలిజబెత్ జకరియా ద్వారా అనిపించుకోలేదా? నేనున్నాను చూడు అని అన్న ద్వారా అనిపించుకోలేదా? పిల్లలు పుట్టని వారులారా, నమ్మితే దేవుని మహిమను, దేవునికి స్తోత్రం. Hallelujah. అంటే నువ్వేమి నమ్మాలంటే నా బ్రతుకులో ఆయన నామానికి కీర్తి తెచ్చుకుంటాడు. Amen. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటంటే ఆయన కీర్తి ప్రతి దినం ప్రతి క్షణము నీ నోటు ఉండాలి. Praise the Lord. ఆమేన్. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని మర్చిపోకూడదండి. దేవుని స్తుతిస్తూ ముందుకు సాగారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుని కీర్తిస్తూ ముందుకు సాగారు. దావీదు ఏం సాక్ష్యం ఇస్తున్నాడండి? నిత్యము నిత్యము నిత్యము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. Amen. అని ఎంత బలహీనులమో తెలుసా మనం? చాలా బలహీనులు. అప్పుడే వాడిపోతాం, అప్పుడే పచ్చగా అవుతాం. యేసు రక్తమే జయం. కాదండి. మనకు దేవుడు ఉన్నాడు గనక ఎట్లుండాలి? నీటి కాలువ ఓరన నాటబడిన చెట్టులాగా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి కదా. అన్నుంటే ఎంత సంతోషము. కానీ దేవుని యొక్క పద్ధతి ఏంటంటే ఏమి లేనప్పుడే సంతోషించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పద్ధతి ఏంటి? ఏమి లేనప్పుడే సంతోషించాలి. కానీ మనం ఏం చెప్తామంటే ఏమి లేనప్పుడే ఎక్కడికి వెళ్ళింది? ఏమి లేదా? ఎవరికి? నయోమికి ఏమి లేదా? బెత్లెహేములో సమృద్ధి లేదా? బెత్లెహేములో పంట పండలేదా? బెత్లెహేముకు పేరేంటి? బెత్లెహేముకు పేరేంటి? రొట్టెల గృహం. స్తోత్రం. హల్లెలూయా. రొట్టెల గృహం అండి బెత్లెహేము అంటే. మోయాబుకి వెళ్ళిపోయింది భర్త మాటిని, కానీ తిరిగి అత్యంతగా దీవించబడ్డది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఇక్కడ మనం ఇరిమియాలో చదువుతున్నాం కదా. ఏమని చదువుతున్నామండి? నీవు ఐగుప్తు దేశంలో చేసినట్లు నేటి వరకు, నీవు ఐగుప్తులో చేసినట్లు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యను, ఇశ్రాయేలు వారి మధ్యను, ఇతర మనుషుల మధ్యను, ఇతర మనుషుల మధ్యను అంటే మన మధ్యను సూచక క్రియలను మహత్కార్యములను చేయించు. నేటి వలె నీకు కీర్తి తెచ్చుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి ద్వారా కీర్తి కలగాలి? దేవునికి ఐగుప్తుల ద్వారా కూడా కీర్తి కలగాలి. ఎర్ర సముద్రము దాటిన ఇశ్రాయేలు ప్రజల ద్వారా కూడా కీర్తి కలిగిందా? ఎడగలిగింది? సనుగుడే సనుగుడు. యేసు రక్తం ఇచ్చాను. అరే మన్నా తింటారు, సనుగుతారు. నీళ్ళు ఆల్చమైతే సనుగుతారు, మాంసం లేకుంటే సనుగుతారు,
పచ్చాపలు లేవని సనుగుతారు, తెల్లుల్లిగడ్డలు లేవని సనుగుతారు, కీరకాయలు లేవని సనుగుతారు, సమాధులు లేవని సనుగుతారు. ఏంటండి ఈ బ్రతుకు? తిరిగిరు 40 సంవత్సరాలు తిరిగారు. ఎక్కడ? అక్కడే. కానీ దేవుడు అన్నాడు, ఇప్పుడు మన్యము చుట్టూ తిరిగిన కాలువ చాలు, ఉత్తరం వైపు తిరగండి. దేవునికి స్తోత్రం. ఈ ఉత్తరం వైపు వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళకు దొరికినటువంటి గొప్ప భాగ్యం. ఆమేన్. ఉత్తరం వైపు ఎప్పుడైతే తిరిగారో కానాను నిజమైన యాత్ర ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అమ్మోనీయులు మోయాబులు ఎదురైరండి ఉత్తరం వైపు తిరిగినప్పుడు వాళ్ళకు. కానీ వాళ్ళని ఏమనొద్దు, సప్పుడు చేయక మీ దారి పట్టుకొని మీరు వెళ్ళిపోమని దేవుడు చెప్పాడు. కానీ మన బుద్ధి ఎట్లుందంటే, స్తోత్రం, మనం దేవుణ్ణి నమ్ముకొనే ఉంటాము, చర్చికి వెళ్తూనే ఉంటాము, ప్రార్థన చేస్తూనే ఉంటాము, బైబిల్ చదువుతూనే ఉంటాము, వాక్యం వింటూనే ఉంటాము, మళ్ళీ కుక్కతోక పట్టి గుంజినట్టుగా చేస్తాము. కుక్కతోక పట్టి ఊరుకుంటుందా అండి? వింటుర్రా? ఇక్కడే ఉన్నారా? స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నామానికి ఐగుప్తులో కీర్తి తెచ్చుకుంటే ఐగుప్తులకు బుద్ధి రాలే. తన ప్రజలను అరణ్యమునకు తీసుకెళ్ళి 40 సంవత్సరాలు పోషిస్తే కూడా వారికి బుద్ధి రాలి. మనకేడ బుద్ధి వస్తుంది? స్తోత్రం. మనకు అన్ని వదులుకున్నప్పుడే బుద్ధి వస్తుంది. ఈ సంవత్సరం కులం సర్టిఫికెట్ మార్చుకోండి, అప్పుడు బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చినట్లు. లేకుంటే బుద్ధి జ్ఞానం లేని గుర్రం వలనైనను కంచరి గాడిద వలనైనను మీరు ఉండక. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అరే అంటే నాకు చాలా రోషం వస్తుంది. కనుక దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. కీర్తి 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 తెచ్చుకుంటాడు నీ వ్యక్తిగత జీవితంలో. నిన్ను ఎండబెట్టి, ఆమేన్, నీకు ఆశ కలిగించి, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నీ పట్ల తన కార్యాలు సఫలం చేసి, నీవు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు నీకు జరిగించి తన నామానికి కీర్తి తెచ్చుకుంటాడు. ఇప్పుడు సౌలును ఆపాలి కదా దేవుడు. దమస్కు పోయేదాకా ఎందుకు ఆగిండు దేవుడు? అంతమందిని హింసించేదాకా ఎందుకు ఓర్చుకున్నాడు దేవుడు? అంతమందిని చంపేదాకా ఎందుకు ఓర్చుకున్నాడు దేవుడు? ముందుగానే కొద్దిగా హింస జరిగినప్పుడే దర్శించి ఆపచ్చు కదా. స్తోత్రం. కానీ ఎంతో మందిని హింసించాడు, ఎంతో మందిని చంపాడు, ఎంతో మందిని చెరసాల్లో వేశాడు. దమస్కు పట్టణానికి వెళ్తుండగా కూడా సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? స్తోత్రం. మూలి కొనలకు ఎదురుదంతున్నావు, జాగ్రత్త అని అన్నాడా లేదా? మరి చరిత్ర కొద్దిగా ముందుకు సాగినప్పుడే ఎందుకు ఆపలే? అంతకాలం ఎందుకు ఓర్చుకున్నాడు? అంతకాలం ఎందుకు సహించాడు? అంత చంపేదాకా ఎందుకు చూశాడు? ఈ చంపిన వాళ్ళని అందరినీ పరలోక రాజ్యం చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు నష్టమేం లేదండి, ఆయనకు నష్టం ఏం లేదు. చంపిన వాళ్ళని అందరినీ పరలోక రాజ్యం చేర్చుకున్నాడు. సౌలు చంపిన వాళ్ళని అందరినీ పరలోక రాజ్యము చేర్చుకున్నాడు. ఆయనకి ఏం నష్టం లేదు. కానీ చాలా 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 రోజుల తర్వాత, చాలా సంవత్సరాల
తర్వాత సౌలు దర్శించాడు. సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు? ఆయన నామానికి మహిమపరుచుకున్నాడు, ఆయన నామానికి కీర్తి తెచ్చుకున్నాడు కనుకనే అంత బలమైన సాక్షిగా ఉండగలిగాడు. తూతు మంత్రంగా చేసినప్పుడే దర్శిస్తే అంత బలమైన సాక్షిగా ఉండేవాడు కాదు. దేవునికి స్తోత్రం. ఇంకా నువ్వు నోర్మి ఏం చెప్తావా? మొన్నటి దాకానే హింసించావు, మొన్నటి దాకానే సంఘాన్ని హింసించావు, మొన్నటి దాకానే క్రైస్తవులు కొట్టావు, ఇప్పుడు క్రైస్తవులే మంచోళ్ళు అంటున్నావు, నోరు మూసుకో అంటే కూడా ఎవరు నోరు ముయ్యలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తే రక్షకుడు, యేసుక్రీస్తే నాతో మాట్లాడాడు, యేసుక్రీస్తే నన్ను దర్శించాడు, యేసుక్రీస్తే నా పేరు మార్చాడు, యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని ప్రతి అడుగడుగున తన నామానికి కీర్తి తెచ్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే కొన్ని ఆలస్యంగా నీ జీవితం పట్ల చేసి నువ్వు యేసుక్రీస్తు పక్షాన బలమైన సాక్షిగా నిలబడటానికి, బలమైన సాక్ష్యం ఇచ్చటానికి కొన్ని ఆలస్యం చేస్తాడు దేవుడు. సౌలు కాల్యం చేశాడా లేదా? ఆలస్యం చేసినందుకే బలమైన సాక్షిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు ప్రభా? ఎందుకు ఆలస్యం చేస్తున్నావయ్యా? ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అంటే నా మహిమని ఎక్కువ 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 పెంచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. నా మహిమను ఎక్కువ 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 నీలో ఎక్కువ చూయించుకోవటానికే ఆలస్యం చేస్తున్నాను. నా నామానికి కీర్తి తెచ్చుకోవటానికి. స్తోత్రం. అప్పుడు ఎట్లుంటదిగా? ఎట్లుంటది? ఆయన కీర్తి నిత్యము నా నోట ఉంటది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పుట్టక పుట్టిన కుమారుని ఎత్తుకొని ముద్దాన్ని అట్లుగుంటది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు ఒక్కొక్కరి పట్ల ఆ విధంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. వారంతా సమర్పించుకొని బ్రతుకుటానికి కారణం ఏమిటంటే అంతగా ఇళ్లను, అంతగా ఆస్తిని, అంతగా పిల్లలను, భార్యలను వదిలిపెట్టి యేసుక్రీస్తుని వెంబడిస్తూ యేసుక్రీస్తుకే శిష్యులైపోవటానికి కారణం ఏంటండి? కారణం ఏంటి? వారు ఎక్కడో అనుభవించి చూశారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నీ వ్యక్తిగత జీవితంలో ఏదన్నా ఆలస్యం అవుతుందంటే ఎందుకు ఆలస్యం అవుతుంది? ఆయన మహిమను పెంచుకుంటుండు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మనము గర్భవతి కాగానే నెలకే ముట్టాలి అన్నట్టుగా మనం కాదు. ఆయన అట్లా చేయడు దేవుడు. నువ్వు మొయ్యి 9 నెలలు మొయ్యి, కాదంటే 10 నెలలు మొయ్యి. దేవునికి స్తోత్రం. నేను మహిమ తెచ్చుకుంటా. ఆమేన్. నా నామాన్ని నిత్యము నీ నోట కీర్తించేటట్టుగా చేసుకుంటా. దేవునికి స్తోత్రం. నా సాక్షిగా లేపుకుంటా. ఆమేన్. బలమైన సాక్షిగా నిన్ను నిలబెట్టి వాడుకుంటా. కానీ మనము ఆ లోకంలోకి జారిపోతాం. ఏముంటుంది అయ్యా? కలిపి పెట్టెత్తిమే. అయ్యో ప్రార్థన చేయలే, సగం దిగినాక. స్తోత్రం. సగం దిగింది. ఏమన్నా అర్థం కాక యేసు రక్తమే చేయం. యేసు రక్తం కలిపెత్తిమి అదా. ఆయన కీర్తి నిత్యము దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్థితిలో బ్రతికాడు, ఆ స్థితిలో కొనసాగిండు కనుక ఆయనని హెచ్చించడానికి, ఆయనని
ఎన్నుకోవటానికి, ఆయనను వాడుకోవటానికి, ఆయనను రాజుగా చేర్చడానికి దేవునికి ఇష్టమైంది. దేవునికి స్తోత్రం. మోకరించుదాం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నేను కూడా నీ పక్షాన ఉంటాను దేవా, నీకు